హాయ్. సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. అండ్ ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే నమ్మకానికి ఈరోజు జరిగిన ఇన్సిడెంటే ఒక బిగ్గెస్ట్ ప్రూఫ్. ఏంటంటే, వాళ్ళు ఒక 20 to 25 డేస్ నుండి కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు జంతర్ మంతర్లో. సో ఆ ప్రొటెస్ట్లు ఇంకా రీసెంట్గా పార్లమెంటరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి జంతర్ మంతర్లో వాళ్ళతో జాయిన్ అయ్యి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ హ్యాస్ ఫైనలీ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ రోల్. సో ఇట్స్ అ బిగ్ విక్టరీ ఫర్ ద కామన్ మ్యాన్ అండ్ ఆల్సో ఫర్ ద పవర్ ఆఫ్ యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అండ్ ఆల్సో రిమెంబర్, బీయింగ్ ఏ కన్సల్టెంట్, ఐ రియలీ వాంట్ టు టెల్ అబౌట్ వన్ థింగ్, దట్ నో పార్టీ ఈజ్ గుడ్. పార్టీలో ఉన్న అన్ని పార్టీలు ఒకటే, అందరు ఒకటే. ఐడియాలజీ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్, బట్ వేర్ ఆల్ సేమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అంటే ఈరోజు ఒక పార్టీ పవర్లో ఉంది, ఇంకో పార్టీ మనం సిద్ధపూస అని బిలీవ్ చేసుకుంటా ఉంటున్నాం, బట్ దట్స్ నాట్ ద కేస్. అందరూ ఒకటే, అందరు దొంగగాలే, అందరు లంగగాలే. పవర్ వస్తే ఖచ్చితంగా ఎంత మంచోడైనా మారిపోతూ ఉంటాడు. సో మీరేం చేయాలంటే, మనం మనిషిని ఎలెక్ట్ చేసుకునేటప్పుడే మనిషి క్యారెక్టర్ బట్టి ఎలెక్ట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు నమ్మేసినా కూడా వాడు అట్లనే ఉంటాడన్న నమ్మకం కూడా మనకు ఉండదు. సో అందుకోసమని నువ్వు నీ రైట్ యూజ్ చేసుకొని నువ్వు ఎవరినైతే ఎలెక్ట్ చేసుకుంటావో వాడు తప్పు చేసినప్పుడు వాడిని క్వశ్చన్ చేసే రైట్ ఖచ్చితంగా మనకు ఉన్నది. క్వశ్చన్ చెయ్యాలి. ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అంటే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీ, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒకటి నిల్చుంటాడు, వాని కొడుకే ఉంటాడు, మళ్ళీ వాళ్ళ చుట్టాలే ఉంటాడు, పార్టీలో మొత్తం వాళ్ళ చుట్టాలు ఉంటుంది. వాళ్ళ అయ్య సొత్తా, వాళ్ళ అబ్బ సొత్తా అది? ఒక కుటుంబమే అనుభవించాలా అన్ని పవర్స్? ఎప్పటికీ ఒక కులమే అనుభవించాలా అన్నీ? మిగతా వాళ్ళకొద్దా? మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎవడైనా ఎక్కువ తక్కువ చేస్తే ఎదురు తిరిగి వాడిని దింపొచ్చు, గద్ద దింపొచ్చు అనే దాన్ని రుజువు చేసిరు యూత్. సో ఇలానే ఏది జరిగినా కూడా ఇలానే ఉండాలి, వాయిస్ అవుట్ చేయాలి. చేయకపోతే ఇట్లనే ఉంటుంది సిస్టమ్ని కరెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ మనదే. సిస్టమ్ రూల్ చేయమని వాళ్ళ చేతిలో పెట్టాము, ఎవడు చేయడు సరిగా. వాడు చేయనప్పుడు వాడిని ఎంబడి పడి వాడిని ఎక్కడ నొక్కితే ఏమవుతుందో అది చెయ్యాలి మనం. అది చేస్తేనే నడుస్తుంది. లేకపోతే ఎప్పటికీ స్లేవర్ లాగా ఉండాల్సి వస్తుంది. ఒక పార్టీని నమ్ముకొని గుడ్డిగా వాళ్ళు ఏం చేసినా దానికి సై అనుకుంటూ పోతే అది కుదరదు. నువ్వు పార్టీని నమ్మినా నీ పార్టీ తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయాలి. తప్పుని ఒప్పుకోవాలి. బాగుంటే మెచ్చుకోండి, తప్పులేదు. థ్యాంక్ యూ. ఏమైనా సెన్సిబుల్గా అనిపిస్తే ఫాలో కొట్టండి. బాయ్.